గవర్నర్ పట్టుకొని ఎందుకు ఆలోచిస్తున్నావు, ఆలోచన చేయకు అని చెప్పిన. అగో నువ్వు నీ మాట పట్టుకుంటే ఇక మా గవర్నమెంట్ రావద్దా అన్నాడు. మరి ఏం చేయాలో చెప్పు. ఆనాడు కూడా అనేక హామీలు ఇచ్చిండు కేసీఆర్. ₹1,00,000 రుణమాఫీ అప్పుడే ఇచ్చిండు. 3,116 నిరుద్యోగ భృతికి అప్పుడే ఇచ్చిండు. ఈ 5 ఏళ్ళని ఇల్లు కట్టియలేకపోతున్నా, బ్రహ్మాండమే ఇల్లు కట్టిస్తా అని చెప్పి హామీ అప్పుడే ఇచ్చిండు. దేశంలో ఎక్కడి కట్టని డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా నాకు అప్పుడే ఇచ్చిండు హామీలు. ఇట్లా అనేక హామీలు ఇచ్చాడు. నా హుజరాబాద్కి వచ్చి నన్ను ఓడగొట్టాలని చెప్పి దళితుల ఓట్ల మీద ప్రేమ కలిగి దళిత బంధు కలెక్టర్ అయినా దళితుడైనా ₹10 లక్షలు అని చెప్పాడు. ఎంత బాధ అనిపిస్తా అంటే, ఒక డివిజనల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ₹1,50,000 జీతం ఎత్తితే గాయనకు కూడా కారు వచ్చింది ₹10 లక్షల. అంటే అట్లా దళిత బంధు కూడా ఇచ్చింది. అక్కడ ఇచ్చి చాలామందికి తెలివిలో మాట్లాడతారు, ఈ ఎన్నికలు అయిన తర్వాత నేనే రాష్ట్రం తిరిగి ఇస్తా అని చెప్పిండు. బిషాద్ ఎంత ₹2,00,000 అన్నాడు. ఇచ్చిండు ఎక్కడన్నా? చివరికి నిరుద్యోగ భృతి ఇయ్యలే, ఇల్లు కట్టియలే, రైతు రుణమాఫీ చేయలే, పరువు పోద్దని చెప్పి రింగు రోడ్ అమ్ముకున్నాడు. రింగు రోడ్ అమ్ముకుంటే వచ్చిన ₹7,800 హైదరాబాద్లో ఉన్నటువంటి భూములు అమ్ముకుంటే వచ్చిన పైసలు తీసుకుపోయి బ్యాంకులో కడితే వడ్డీకే సరిపోయింది తప్ప అసలు తీరలేగిందారు. ఈ స్థితిలో ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు వచ్చి ₹34,000 ఒకేసారి ఆగస్టు 10వ తారీఖు లోపు చెల్లిస్తా, దేవుని మీద ఒట్టని చెప్తే ఇప్పటి ఆర్థిక మంత్రి, కొత్త ఆర్థిక మంత్రి హరీష్ రావు గారు ఏమంటాడు, నువ్వు కనుక ఇస్తే నేను రాజీనామా చేస్తా అని చెప్పి అమరుల సూపర్ దగ్గర పోయినట్టుంది ఆయన. అంటే రాజకీయాలు కొంత భ్రష్టు పట్టిపోయినాయి, బాధ్యత లేకుండా అయిపోయినాయి, జిమ్మెదారిత లేకుండా అయిపోయింది. అందుకనే యథా రాజా తథా ప్రజ. పాలకులు గొప్పగా ఉండాలి, పాలకులు ఆదర్శవంతంగా ఉండాలి, అప్పుడే ప్రజలు ఆదర్శవంతంగా ఉంటారు తప్ప ప్రజలు ఆదర్శవంతంగా ఉండరు. ప్రజలు తప్పు కాదు, కానీ ఒక గుణాత్మకమైన క్వాలిటేటివ్ చేంజ్ వచ్చింది సాంబయ్య గారు. ఏంటిదా క్వాలిటేటివ్ చేంజ్? ఇవాళ ఎన్నడూ ఇష్టపడని, రాజకీయాలను ఇష్టపడని, నాయకులంటే ఇష్టపడని, ఓటు వేయడానికి బయటికి రానటువంటి ప్రజలు ఫస్ట్ టైం ఓటు ఎత్తాను. నేను చూస్తున్నా, ఫస్ట్ టైం ఓటు ఎత్తాను. అడిగిన నేను ఎందుకు వేస్తున్నాను మరి? నో, ఇవాళ మేము 10 సంవత్సరాల మోడీ గారి పరిపాలన చూసిన తర్వాత ఓటు వేయాలనిపిస్తుంది అంటున్నాను ఆయన. నేను 2 రోజులు నల్గొండ 7 రోజులు తిరుగుతున్నాను. నేను నాకు ఎవరో అంటున్నారు అలసిపోయినట్టుందంటే, అలసిపోయినా నిజంగానే 75 రోజులు అక్కడ అలసిపోయినాం, మళ్ళీ 7 రోజుల నుంచి ఇక్కడ అలసిపోయినా. తిరుగుతున్నాం, కళ్ళల్లో నిజంగానే ఊపిరి లేకుండా అయిపోయింది. నేను అక్కడికి పోతే మీకు తెలిసిన సిపిఎం పార్టీ వాళ్ళు కమిటెడ్గా ఉంటారు రాజకీయ ఫిలాసఫీకి. నేను ఎంపీ ఎన్నికలలో ఓట్లు వేసినాం సార్ అంటాను. నమ్మచ్చా అని నేను, ఎందుకో చెయ్యి పూర్తికే పోయింది సార్ అంటాను. అంటే కరడుగట్టిన కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు అన్న మాట, మేము ఈసారి మోడీకే ఓటేసినామని. అంటే దేశంలో జరిగే పరిణామ క్రమ గమనం వాళ్ళ కడప కూడా తట్టింది, వాళ్ళ మెదళ్ళను కూడా తొలిచినట్టుగా నేను భావిస్తున్నా. దానికి కారణాలు ఉన్నాయి. నాకు తెలిసి మీరు ఈ 10 ఏళ్లలో ఏనాడైనా మోడీ గారు సగటు భారతీయుడు తలదించుకునే పని చేసిండా? ఒక్కటి చెప్పండి, ఇక్కడ తప్పు చేసిన చెప్పి. ఈ పెద్దోళ్ళు, ఈ గొప్పోళ్ళు వీళ్ళు దేశాన్ని మేమే పాలించినాం, మాకే శక్తి ఉంది, మాకే అనుభవం ఉంది, 100 సంవత్సరాల భయపడి కలిగిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ అని చెప్పే ఈ పెద్ద మనుషులు బోఫోర్ స్కామ్ ఎవరి హయాంలో జరిగింది? కోల్డ్ స్కామ్, ₹4 lakh స్కామ్ సుప్రీంకోర్టు ముట్టకలిసి రద్దు చేయించింది మోడీ గారు రాగానే. ఎవరి హయాంలో జరిగింది? 2G స్కామ్ ఎవరి హయాంలో జరిగింది? సొంత ప్రభుత్వంలో ఉన్న మంత్రులే జైళ్లకు పోయిన చరిత్ర ఎప్పుడుంది? సొంత ఐఏఎస్ ఆఫీసర్లే జైలుకు పోయిన చరిత్ర ఎప్పుడుంది? వాళ్ళ పీరియడ్లో ఉంది. చూడలేదా మనం ఏం పీరియడ్? ఇవాళ మనం చూస్తున్నాం, తెలంగాణే సర్వస్వం అని చెప్పినటువంటి, తెలంగాణ కోసమే జీవిస్తా, తెలంగాణ కోసమే మరణిస్తున్నా అని చెప్పినటువంటి మా కేసీఆర్ గారు ఏం పని చేసిండు? ఒక్క ఈటల రాజేందర్ అంటాడు హుజరాబాద్ ఓడగొట్టడానికి 600 కోట్లు ఖర్చు పెట్టిండు. 600 crore rupees, 2000 crore rupees ఫర్ SC ఫ్యామిలీస్. దళిత బంధు 2000 crore rupees ఇచ్చిండు.
1,000 కోట్ల రూపాయల సిమెంట్ రోడ్లు, డ్రైన్లు, ఏదంటే అది ఇచ్చిండ్రు.